ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉండాలంటే మీ జీవితంలో ఒక అద్భుతము జరగాలి. ఏం అద్భుతం తెలుసా? ఈ స్థలములో, ఈ పట్టణంలో ఒక అద్భుతము జరుగును. ఇది ఏ స్థలము, ఏ పట్టణమని చూస్తున్నారా? యెరికో పట్టణము. వేద గ్రంథంలో చెప్పబడి ఉన్నది కదా, యెరికో పట్టణము. యేసుక్రీస్తు గలిలయ నుండి యెరూషలేమునకు వెళ్ళినప్పుడల్లా అధికముగా ఈ మార్గమున దాటి యెరికో మార్గము గుండా వెళ్ళినారు. అలా యేసు దాటి వెళ్ళిన ఒక పట్టణమే ఇది. ఈ పట్టణమున యేసు అద్భుతములన్నిటినీ చేసి ఉన్నారు. అందులో ఒక అద్భుతము లూకా 19వ అధ్యాయములో చెప్పబడి ఉన్నది. అందులో మీకొక మాట దేవుడు చెబుతున్నారు. 9వ వచనము, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆ రక్షణ సంతోషము, మనసానందము. రక్షణ అనున్నది ఒట్టి పాప క్షమాపణ కాదు, ఒక పర్ఫెక్ట్ బ్లెస్సింగ్, పరిపూర్ణమైన ఆశీర్వాదము. పాప క్షమాపణ, శరీర స్వస్థత, ఆర్థిక ఆశీర్వాదము, కొరతలేని పరిపూర్ణ ఆశీర్వాదము. అదే రక్షణ అంటే. ఒక పరిపూర్ణమైన ఆశీర్వాదమే రక్షణ అనున్నది. ఇక్కడ ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఒక మనిషిని చూసి దేవుడు చెబుతున్నారు. ఆ మనిషి పేరు జక్కయ్య అన్నది. యెరికో పట్టణము, ఇశ్రాయేలు దేశంలో ఉన్న యెరికో పట్టణంలో నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. ఇప్పుడిది పాలస్తీనా దేశమని పిలువబడుచున్నది. ఇక్కడ పాలస్తీనా వారు అధికంగా నివసించుచున్నారు. ఇది వారికని పంచి ఇచ్చిన దేశమే ఈ పాలస్తీనా దేశము. ఇక్కడ ఒక చెట్టును చూస్తున్నారు కదా, ఇది మేడి చెట్టు. దీని గురించి లూకా 19వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. యేసు యెరికో మార్గమున వచ్చినప్పుడు, ఇదిగో సుంకపు గుప్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరుగల ఒకడు, అదేమనగా చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, ఒక గొప్ప అధికారి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గరగా ఉన్నవాడు, గొప్ప ధనవంతుడు, రిచ్ మ్యాన్. ఆ ఊర్లో ఉన్న వారందరికీ తెలుసు అతడు గొప్ప ఐశ్వర్యవంతుడని. అతడు యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని ఎరిగి ఆయనను చూడాలన్న ఆశ కలిగింది. యేసుని గురించి అతడు చాలా వినియున్నాడు. యేసు అద్భుతము చేయుచున్నారు, విడుదలనిచ్చుచున్నారు, ప్రజలకు సమాధానం ఇచ్చుచున్నారు. ఆయనను అందరూ దేవుడని అంటున్నారు, ప్రవక్తని అంటున్నారు. చాలా ఆశ్చర్యముగా ఆయన కనబడుచున్నారు. ఆయన వెళ్ళు చోటికి ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్ళుచున్నారని విన్న వెంటనే అతడు, నేను ఆయనను చూడాలి, వింటే మాత్రము చాలదు, ఐ వాంట్ టు సీ యూ జీసస్. యేసుని నేనే చూడాలి, ఎలా ఉంటాలో చూడాలన్న ఆశ వచ్చింది. యేసుని గురించి అనేకమైనవి ఎరిగి ఉన్నారు. ఆయనను చూసి ఉన్నారా? ఆయన స్వరమును విన్నారా? ఎప్పుడైనను ఆయనను చూడాలన్న ఆశ కలిగిందా? స్వరము వినాలన్న ఆశ కలిగిందా? అవన్నీ చూడలేమండి. ఆయన దేవుడు కదా, ఆయన్ని చూడలేము, ఆయన స్వరమును వినలేము, విశ్వసించుచున్నాము అంతే అని చెబుతున్నారా? అయితే ఆయన ఏం చెబుతున్నారు? మీ పూర్ణ హృదయముతో నన్ను వెతికిన ఎడల మీరు నన్ను కనుగొందురు, నేను మీకు కనబడుదును అని ప్రభు చెబుతున్నారు. ఇర్మియాలో దేవుడు చెప్పియున్నారు కదా. కనుక ఆయన చెబుతున్నారు, పూర్ణ హృదయముతో వెతికితే మీకు నేను కనబడుదును, నన్ను నీకు ప్రత్యక్షపరచుకుందునని చెప్పి. ఇక్కడ దేవుడు తనను ప్రత్యక్షపరచుకున్నారు. లూకా 19వ అధ్యాయములో జక్కయ్యలో ఒక ఆశ కలిగింది, దేవుణ్ణి చూడాలి అని, యేసుని చూడాలి అని చెప్పి. ఇప్పుడు యేసు తన ఊరి గుండా, యెరికో గుండా వచ్చుచున్నాడని వార్త అతడు విన్న వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూస్తే విస్తారమైన గుంపు యేసు చుట్టూ. శిష్యులు ఒక పక్క, పురుషులు ఒక పక్క, స్త్రీలు ఒక పక్క, పిల్లలు ఒక ప్రక్క, విస్తారమైన గుంపు. వారి మధ్య యేసు వచ్చుచున్నాడు. ఇతడు పొట్టివాడైన ఒక మనుషుడు ఎగిరెగిరి చూస్తున్నాడు. ఆయన తల కనబడలేదు, ఆయన ముఖం కనబడలేదు, ఏమీ కనబడలేదు, చూడలేకపోతున్నాడు. ఎలాగైనా ఆయన్ని చూడాలని మన పట్టణమునకు వచ్చాడు, ప్రక్కన వెళుతున్నాడు అని చెప్పి ముందుకు పరిగెత్తాడు. అతనికి ఒక యోచన కలిగింది, చెట్టెక్కి కూర్చుంటే చూడవచ్చు అని చెప్పి. అదేవిధంగా ఒక మేడు చెట్టు, ఇదే మేడు చెట్టు, ఇదే విధముగా ఒక చెట్టు. ఎందుకంటే ఇది జరిగి 2000 సంవత్సరములు అయినవి. ఇది 100 కొలది సంవత్సరాలైన ఒక పురాతనమైన చెట్టు. ఇలాంటి ఒక చెట్టు. ఈ చెట్టు పైకెక్కాడు. అతడొచ్చి ఒక గొప్ప ధనవంతుడు, గొప్ప ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అతనేమో తానొక గొప్ప ధనవంతుణ్ణి అన్నది మర్చిపోయి యేసుని తాను చూడాలి అని ఒక చెట్టు మీద ఒక చిన్న బిడ్డ వలె ఎక్కి అందులో ఎక్కి కూర్చుని చూస్తూ ఉన్నాడు, యేసు అచ్చటకు వచ్చునని. అప్పుడు యేసు ఆ మార్గమున వచ్చుచున్నప్పుడు చూడండి, యేసు అతనికి తన ముఖమును చూపించుచున్నాడు. పైనుండి చూస్తే తల మాత్రమే తెలుస్తుంది, ముఖం తెలియదు కదా.
కాని యేసు తన ముఖమును ఆయనకు చూపుతున్నారు. జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. వానికి చాలా సంతోషము. యేసును చూడాలని వచ్చాను, ఆయన నా ఇంటికి వస్తానని చెబుతున్నారు, నా ఇంట్లో నివసించేదని అంటున్నారు. చూడండి, దేవుడు మన ఇంట్లో నివసించాలి అని చెబితే ఎంత గొప్ప భాగ్యం కదా. అతడు ఆనందంతో పిలుచుకొని పోతూ ఉంటే ఊరి ప్రజలు అనుకుంటున్నారు, పోయి యేసు వీని ఇంటికి వెళుచున్నాడు. వీడు ఎంతో అన్యాయము అక్రమము చేసి సంపాదించి పెట్టాడు. ట్యాక్స్ అన్న పేరున దోచుకుంటున్నాడు. ప్రజలను మోసముతో పన్ను వసూలు అన్న పేరిట డబ్బు దోచుకుని ధనవంతుడైనాడు. వీని ఇంటికా యేసు వెళుచున్నారు, మనమెవరం వీనింటికి పోము కదా, వాడు దుర్మార్గుడు కదా అంటున్నారు. అప్పుడు వాడు నిలబడి చెబుతున్నాడు, యేసు, నా ఆస్తిని అమ్మి సగము పేదలకు ఇచ్చెదను. ఎవని యొద్ద అయినా అన్యాయంగా తీసుకుంటే 4 గింతలు చెల్లించెదను అని చెప్పాడు. అప్పుడే యేసు చెప్పారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. ఆ ఆశీర్వాదం ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? పాపమును విడిచి మారు మనసు పొందినప్పుడు. యేసు చెప్పాడు, జక్కయ్య, ఇట్లరా, ఊరే నిన్ను గూర్చి ఇలా మాట్లాడుచున్నారు. నీవన్యాయంగా సంపాదించి ఉన్నావు, నీ ఆస్తిలో సగం పేదలకిచ్చేయి, అన్యాయంగా తీసుకున్న వారికి 4 గింతలుగా చెల్లించు అని యేసు చెప్పారా? యేసు ఏమీ చెప్పలేదు. అతనితో అతని ఇంటికి వస్తానని చెప్పాడు, అంతే. యేసు యొక్క ప్రసన్నత అతని జీవితమును మార్చింది, పాపగ్రహింపు కలుగజేస్తుంది, మారు మనసు అనుగ్రహిస్తుంది. అదే యేసు, ఆయన పరిశుద్ధమైన యేసు. ఆయన మన జీవితంలోనికి వచ్చితే మన జీవితం తలక్రిందులుగా మారును. ఆయన వస్తే మన ఇల్లు మారుతుంది, వృత్తి మారుతుంది, మన జీవిత ప్రస్థానమే మారుతుంది. మోసగించి సంపాదించి అన్యాయంగా సంపాదించిందంతా మారుతుంది. అతడే మారు మనసు పొంది చెబుతున్నాడు, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేదను, అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 గింతలు ఇచ్చేదను. ఇతరులను మోసం చేసి తీసుకున్నది మళ్లీ ఇచ్చెయ్యాలి. ఇతరుల వస్తువులను మీ దగ్గర ఉంచుకుని నేను దేవుని మొక్కుచున్నానని, ఆ విధంగా ఎన్ని చుట్లు చుట్టి వచ్చినను పాపము క్షమించబడదు, ఆశీర్వాదము రాదు. ఎదుటివారి వస్తువులు మీ చేతిలో ఉన్నంత వరకు మీరు పరలోక రాజ్యమునకు వెళ్ళలేరు. మోసం చేసి సంపాదించింది, అన్యాయంతో సంపాదించింది, లంచం పుచ్చుకొని సంపాదించింది, కల్తీ చేసి సంపాదించింది, ఇతరులను మోసపుచ్చి వారి వస్తువులను తీసుకున్నంత వరకు మీరు నెమ్మదిగా ఉండలేరు, పరలోకమునకు చేరలేరు. తిరిగి ఇచ్చెయ్యాలి. ఏదేది ఇతరులను మోసగించి తీసుకుంటే మళ్లీ ఇచ్చెయ్యాలి. అవన్నీ మళ్లీ ఇచ్చి సరిచేసుకున్నప్పుడు దేవుడు చెబుతున్నారు, నేను ఈ ఇంటికి రక్షణ ఇచ్చియున్నాను. రక్షణ అన్న పరిపూర్ణ ఆశీర్వాదము, పాప క్షమాపణ, సమాధానము, స్వస్థత, ఆశీర్వాదము, సమృద్ధి అన్నీయు కలుగును. అదే జక్కయ్యకు దేవుడిచ్చిన ఆశీర్వాదము మీకు ఇచ్చుటకు ఇష్టపడుచున్నారు. ఇప్పుడు దేవుని చూసి చెప్పండి, దేవా, నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఎవని యొద్దనైనా అన్యాయంగా నేను తీసుకుని ఉంటే దాన్ని మళ్లీ చెల్లించెదను. దేవా, అక్రమ సంపాదన నాకు వద్దు. నేను అధికముగా నా అవసరమునకు మించి ఆస్తిని సంపాదించి ఉంటే పేదలకు నేనిచ్చెదను. నన్ను సమర్పించుకుంటున్నానని చెప్పండి. ఒక గొప్ప ఆశీర్వాదము మీ కొరకు ఉంచబడి ఉన్నది, కుటుంబం కొరకు ఉంచబడి ఉన్నది. దేవా, జక్కయ్య కుటుంబమునకు రక్షణ అనుగ్రహించి ఆశీర్వదించారు. నేను కూడా జక్కయ్య వలె నన్ను సమర్పించుకుంటున్నాను, నన్ను క్షమించుడి, తిరిగి చెల్లించుటకు సహాయము చేయుడి. పేదలకు దేవా, పంచి ఇచ్చుటకు కృపను అనుగ్రహించుడి. నాకు వచ్చిన, నా కుటుంబమునకు వచ్చిన రక్షణ ఆశీర్వాదము అనుగ్రహించుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్.